తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ సంస్కరణ దేశంలోని ప్రతి కుటుంబానికి భరోసా అని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆర్టీసీ డిపో సమీపంలోని బజార్ ఎలక్ట్రానిక్ షోరూమ్ను సందర్శించి జీఎస్టీ తగ్గించడం వలన ఏ వస్తువుల ధరలు ఎంత తగ్గాయని షాపు నిర్వాహకులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చిన ఖాతాదారులతో మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ రెవెన్యూని పక్కకు పెట్టి ప్రజలకు ఉపయోగపడేలా 2 స్లాబ్లతో కూడిన జీఎస్టీ తీసుకొస్తుందని వివరించారు. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం వచ్చినా పెంచడమే కానీ ట్యాక్స్ తగ్గించిన దాఖలాలు ఎక్కడ లేవు. మీరు చూసే ఉంటారు, గల్ఫ్ జరిగితే అక్కడ ₹1 లేకపోతే ₹10 పెంచి డీజిల్ ఆయిల్ మీద మనం కొట్టించిన సందర్భం మీ అని తెలుసు. కానీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతా కూడా ఏదైతే మనకి జిఎస్టీ మనం వేసామో మరి 5% నుంచి 12% నుంచి 18% నుంచి 23% దాకా మ్యాక్సిమం ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ 23% ఉన్నాయి, 12% ఉన్నాయి, 0.5%, 0% కూడా ఇవాళ మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగపడే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇవాళ ట్రాక్టర్ కొనుక్కుంటే వ్యవసాయంలో చూసుకుంటే ట్రాక్టర్కి 1,30,000, 1,50,000 కూడా తగ్గింది. అదేవిధంగా ఇక్కడ టీవీలు కొనుక్కునే వాళ్ళకి 40,000-50,000 రూపాయలు కూడా మరి టీవీ రేట్లను బట్టి కూడా కన్స్ట్రక్షన్ వచ్చిన సందర్భం మనం చూసాం. ఏదైనా మధ్యతరగతికి మేలు జరగాలి. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మీరు సభలో చూసారు ఒక మాట అన్నారు. ఆయన ఇవాళ మన పేయవుల కేసు గారు లేచి రెవెన్యూ మంత్రి గారు చెప్పారు, సార్ మనకే 7,000 కోట్లు నష్టం వస్తూ ఉంది, మరి ఈ లోటు ఎలా పడుతుందో అర్థమవుతుందంటే ఆయన ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు, నష్టం కాదు అది ప్రజలకు మేలు జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, కాబట్టి సంతోషించాలి. మనం వేరే రకంగా భగవంతుడే చూపిస్తాడు, వీళ్ళందరికీ మంచి చేయాలని మనం వచ్చామని చెప్పే సందర్భం మీరు అందరూ గమనించే ఉంటారు. మంచి చేయాలనే ప్రభుత్వం ఇది. మరి అదేవిధంగా ఇవాళ మన అదృష్టం కొద్ది ఈ జిఎస్టీని కూడా తగ్గించడం, ప్రతి కుటుంబానికి కూడా నెలకు 3,000 నుంచి 4,000 రూపాయలు ఆదాయం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి. ఏ ప్రభుత్వంతో ఏం జరుగుతుందని మీరు కూడా తెలుసుకోవాలి. ఇవాళ ఓటేయమని ఒక నాయకుడు చెప్తే మీరు వేయకూడదు. ఏ ప్రభుత్వంతో మన న్యాయం జరిగింది, ఏ ముఖ్యమంత్రి మనం న్యాయం చేశాడు, లేకపోతే ఏ కూటమి పార్టీ మనం న్యాయం చేసింది, ఇలా నరేంద్ర మోడీ గారి వల్ల మనం మంచి జరిగింది అనుకుంటేనే మనం ఓటేయాలి. అంతేగాని ఇవాళ ఎలక్షన్ ముందు నేను వచ్చి మాకు వేయండి మేమంతా దీన్ని బ్రహ్మాండం చేసేస్తామని చెప్తూ వేరు చేయడం వేరు, చాలా కష్టం. దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు కలిగిన కడపలోని అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి కలెక్టర్ శ్రీధర్ చెరుకులు తెలిపారు. కడప నగరంలోని అమీన్ పీర్ దర్గా ఆవరణలో ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఎమ్మెల్యేతో పాటు ఇతర అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 5వ తేదీ నుంచి 6 రోజుల పాటు ఉరుసు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉరుసు ఉత్సవాలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. తలమానికమైనటువంటి అమీర్పూర్ దర్గా ఉరుసు ఉత్సవాలు 5వ తారీఖు నవంబర్ నుంచి మొదలవుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 6 రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఉంటాయి. 9వ తారీఖున ఇది ప్రొసెషన్ ద్వారా ఇది కన్క్లూడ్ అవుతుంది. దీనికి ప్రతి సంవత్సరం కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ 1 lakh of పీపుల్ వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి భక్తులు హాజరవుతుంటారు. సో దానికి సంబంధించి చేసే ఏర్పాట్లు, అలాగే తీసుకునే జాగ్రత్తలు సంబంధించి, అలాగే వివిధ రాజకీయ పక్షాలు, అలాగే వివిధ
మతాలకు సంబంధించినటువంటి వారి యొక్క సూచనలు తీసుకోవడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో we will make this event as one of the most happening place కింద, అదేవిధంగా మంచి ఈవెంట్ కింద దీనికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరినీ కోరుకునేది ఏంటంటే కడపకి విచ్చేయండి, కడపలో ఉన్నటువంటి అమీర్పూర్ దర్గాని, పెద్ద దర్గాని విజిట్ చేయండి. 5వ సంవత్సరం ఆమీన్ పీర్ దర్గా ఉర్సు సంబరాల కోసం ఈరోజు పోస్టర్ లాంచింగ్ కోసం రావడం జరిగింది. అలాగే ఉర్సులో చేయవలసిన అరేంజ్మెంట్స్ కానీ ఈ అమీన్ పీర్ దర్గా ఉర్సు అనేది గవర్నమెంట్ లాంఛనాలతో జరిగే ఉర్సు. తెలుగుదేశం పార్టీ 2016-17 సంవత్సరంలో అధికార లాంఛనాలతో ఈ ఉర్సు కార్యక్రమాలు జరుపుతా ఉంది. సో అందులో భాగంగా ఈ రోజు అధికారులందరితో సమాయత్తమైపోయి కడపలో చేయవలసిన అరేంజ్మెంట్స్, అలాగనే తీసుకోవాల్సిన చర్యలు, అలాగనే వివిధ ప్రాంతాల నుంచి బయట నుంచి చాలా పెద్ద ఎత్తున లక్షల్లో ప్రజలు దర్గాను సందర్శించుకోవడానికి వస్తడం వల్ల వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ కానీ, మిగతా అరేంజ్మెంట్స్ గురించి డీటెయిల్ గా చర్చించడం జరిగింది. అలాగనే రేపు కలెక్టరేట్ మళ్ళా అధికారులతో ఒక సమావేశం జరగడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ ఉర్సు సంబరాలను విజయవంతం చేయడానికి కడపలోని ప్రతి ఒక్క పౌరుడు, తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు పని చేస్తారని సందర్భంగా తెలియజేస్తారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జడ్పీ బావర ఉన్నత పాఠశాలలో వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి రాయేష్ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. చిన్నతనం నుండే పిల్లలకు అనారోగ్య సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఆరోగ్యము బాగా వృద్ధిలోకి రావాలంటే, మంచిగా మనకి మైండ్ ఫ్రెష్ గా ఉండాలంటే వ్యాయామము అనేది చేయాలా. ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక 40 నిమిషాల నుంచి గంట సేపు తప్పనిసరిగా వ్యాయామం అనేది చేయాలా. ఆ విధంగా చేయటం వల్ల మనకి ఎండార్ఫిన్ అదేవిధంగా సెరోటైనిక్ అనేటువంటి పదార్థాలు మనకి వృద్ధి చెంది ఆటోమేటిక్ గా వాళ్ళలో ఒక నూతనత్వాన్ని, మైండ్ లో ఒక నూతనత్వం అనేది ఏర్పడటము, ఆ ఉల్లాసం అనేది ఏర్పడటం జరుగుతుంది అనమాట. అంటే మనకి ప్రకృతి సిద్ధంగా, అంటే మనము 2 రకాలైనటువంటి మనిషి 2 రకాల విషయాల్లో మనకి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. శారీరకంగా బాధపడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఇమీడియట్ గా డాక్టర్ గారిని సంప్రదించి అతను ఏ విధమైనటువంటి ఇబ్బంది పడుతున్నాడో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మెంటల్, మానసికంగా కూడా శారీరక ఇబ్బందులు ఏర్పడితే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ మానసిక దౌర్బల్యం ఏర్పడినప్పుడు, అంటే మనల్ని చూసి మానసిక దౌర్బల్యం అంటే తప్పుడు పదము, ఒక తప్పుగా భావిస్తారు అని చెప్పేసి మనలో మనము న్యూన్యత భావంతో ఏమనుకుంటామంటే, మనము మన సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తే పలానా ఇక్కడికి వెళ్ళినాడు, అదేవిధంగా ఒక మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళినాడు అంటే ఇతరులో ఏదో పెద్ద లోపం ఉందని చెప్పేసి ముందు మనము చిన్న విషయానికి భయపడతాం అనమాట. అంటే ప్రతి మనిషిలో కూడా మనకు ఉన్నటువంటి ఒత్తిళ్లు బట్టి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఉన్న ప్రపంచము ఒత్తిడితో కూడినటువంటి ప్రపంచం కాబట్టి తప్పనిసరిగా మానసిక దౌర్బల్యం అనేది ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కనుక దానిని అధిగమించాలంటే మనం ముఖ్యంగా చేయాల్సింది ఏమనంటే వ్యాయామం చేయాలి. దానితో పాటుగా మనము ఒక క్రమబద్ధమైనటువంటి వ్యాయామంతో పాటు సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలా. దాంతో పాటుగా ప్రతిరోజు ప్రతి మనిషి 8 గంటలు నిద్రపోవాలా. 8 గంటలు నిద్రపోవాలా. అప్పుడే ఆ పిల్లవాడికి కానీ ఎవరైనా కానీ ఒక వ్యక్తికి ఆరోగ్యకరమైనటువంటి హెల్త్ ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది అనమాట. కనుక ఇప్పుడు మనము ఈ మానసిక దౌర్బల్యం ఎక్కువగా ఎవరిలో ఉందంటే యువతలో ఉందన్నమాట. ఉదాహరణకు మనము సెల్ ఫోన్ కనుక్కున్నారు. దేనికి కనుక్కున్నారు? ఇది మనకి ఒక ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుకొని సమస్యలు, అంటే కుశల ప్రశ్నలు కానీ, లేకపోతే కుటుంబ సమస్యలు కానీ, కుటుంబ విషయాలు కానీ, అంటే
ఒకళ్ళకొకళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఈ మాధ్యమం ద్వారా తెలుసుకోవడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నెల్లూరులో నందగోకులం లైఫ్ స్కూల్ ని ప్రారంభించిన చంద్రబాబు, ప్రతిభావంతులైన యువ ఛాంపియన్లను కలవడం ఆనందంగా ఉందన్న సీఎం. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శన కోసం వచ్చిన జగన్ పర్యటనకు అశేష జనవాహిని తరలి వచ్చింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. ఈ దీపావళి నాటికైనా ఉద్యోగాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. వాడపల్లిలో అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. తొలి రోజు పరవాసుదేవ అలంకారంలో శేషవాహనంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.